నేడే చూడండి మీ అభిమాన ఉలోపోడు థియేటర్లో మీరు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న మీ అభిమాన హీరో నటించిన గొప్ప కుటుంబ కథా చిత్రం రోజుకి 4 ఆటలతో ప్రదర్శించబడుతుంది. చిన్నతనంలో సరదాగా బయటికి వెళ్ళిన సందర్భం ఉందంటే అది సినిమాకి వెళ్ళడమే. ముందు సినిమా హాల్ వరకు వెళ్ళడమే ఒక మంచి అనుభూతి. ఆ సినిమా హాల్ని చూసినప్పుడు మాటల్లో చెప్పలేని ఆనందం వేసేది. సాయంత్రం స్కూల్ నుండి వచ్చి ఆ బ్యాగు పక్కన పడేసి ఆడుకుంటున్నప్పుడు అప్పుడే పొలం నుండి వచ్చిన నాన్న సినిమాకు వెళ్దాం తయారవ్వండి అని చెప్పినప్పుడు ఒక్కసారిగా ఎగిరి గంతేసి చకచకా తయారైపోయేవాళ్ళమి. సాయంత్రం ఆట 6 గంటల కంటే ఒక్కొక్కసారి 5:30 వరకు ఇంట్లోనే ఉండిపోయేవాళ్ళమి. సైకిల్ మీద వెళ్దామంటే అందరం సైకిల్ మీద వెళ్ళలేము, నడుచుకుంటూ వెళ్దాం అనేవాడు నాన్న. హాల్లో ఏ సినిమా ఆడుతుందో కూడా తెలిసేది కాదు సినిమా హాల్ దగ్గరికి వెళ్ళే వరకు ఆ రోజులలో. అలా హడావిడిగా నడుచుకుంటూ సినిమా హాల్ దగ్గరికి వచ్చే వరకు సినిమా కూడా స్టార్ట్ అయిపోయేది. టికెట్లు తెస్తాను, మీరు ఇక్కడే ఉండని అని వెళ్ళిన నాన్న మళ్ళా తిరిగి వచ్చి హౌస్ఫుల్ బోర్డు పెట్టి ఉంది అని చెప్పినప్పుడు ఒక్కసారిగా నా మైండ్లో ఎన్నో ఆలోచనలు మెదిలేవి. అరే, టికెట్లు లేవంట, ఇప్పుడు ఎలా? సినిమా ఎలా చూడాలి? ఒకవేళ టికెట్లు లేవంటే మళ్ళా ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలా? సినిమా చూడకుండా ఇంటికి వెళ్తే ఎంత గౌరవభంగం. ఇందాక వస్తున్నప్పుడు ఎదురొచ్చిన మా ఫ్రెండ్ కాడికి నేను సినిమాకి వెళ్తున్నాను అని చెప్పాను. రేపు వాడు స్కూల్లో అరే సినిమా ఎలా ఉంది, ఏం సినిమా చూసావు అని వాడు అడిగితే వాడికి నేను ఏమని సమాధానం చెప్పాలి? ఇలా నా మదిలో ఎన్నో ఆలోచనలతో నిండిపోయేది. ఆ రోజు సినిమా చూడకపోతే ప్రపంచమే ఆగిపోయిద్దేమో అన్న అంతలా ఆలోచనలు వచ్చేవి. అంతలో నాన్న వచ్చి టికెట్లు దొరికాయి, లోపలికి వెళ్దాం రండి, అమ్మ చేయి జాగ్రత్తగా పట్టుకోరా అని నాన్న అన్నప్పుడు ఒక్కసారిగా నాన్న హీరోలా కనిపించేవాడు. అప్పటి వరకు నిరుత్సాహంగా ఉన్న మనసు ఒక్కసారిగా ఉత్సాహంతో ఉప్పొంగిపోయేది. అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళే డోర్ దగ్గరికి వెళ్ళగానే ఈలల గోళాల శబ్దాలు వినిపిస్తుండేవి. అప్పుడు ఆ డోర్ దగ్గర ఉన్న అతను ఆ టికెట్లను తీసుకొని సగం వరకు చింపి ఆ మిగిలిన సగం టికెట్లు మా చేతిలో పెట్టి డోర్ తీసి అతని చేతిలో ఉన్న టార్చ్ లైట్ వేస్తూ దారి చూపిస్తూ అదిగో అక్కడ ఎక్స్ట్రా చైర్స్ వేసి ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కూర్చోండి అని దారి చూపించి డోర్ వేసేసేవాడు. అప్పటికే సినిమా పేర్లు పడటం అయిపోయేవి. ఆ చైర్లో కూర్చున్నాక అప్పుడు అమ్మయ్య అనిపించేది. కానీ సినిమా ఏమో సగం సగమే కనిపించేది. కారణం, ముందు చైర్లో కూర్చున్న పెద్దవాళ్ళు అడ్డొస్తుండేవాళ్ళు. అది గమనించిన నాన్న ఆ చైర్ని సరిచేసి కూర్చోబెట్టేవాడు. ఆ సినిమా చూస్తున్నంతసేపు ఏదో తెలియని ఆనందంతో మొహమంతా వెలిగిపోతుండేది. ఇంటర్వెల్కి ఇప్పుడంటే కూల్ డ్రింక్స్ తాగుతూ పాప్కార్న్ తింటూ సినిమా చూస్తున్నాం. అప్పట్లో అవేమీ ఉండేవి కావు. కాల్చిన మొక్కజొన్న కండెలు, బయట షాపులు అమ్మే బోండాలు లేదా పల్లీలు అవి తెచ్చుకొని తింటూ మిగతా సినిమా చూసేవాళ్ళమి. సినిమా చూసి ఇంటికి వెళ్తున్నప్పుడు సినిమాకి వస్తున్నప్పుడు ఉన్నంత ఉత్సాహం ఉండేది కాదు. అప్పటికే సమయం 9 అయిపోయేది. నడుస్తుంటే నిద్ర వస్తుండేది. అలా నాన్న వంక చూస్తే నాన్న భుజాల మీద ఎత్తుకుని తీసుకెళ్లేవాడు. ఇంటికి వెళ్ళేలోపే నిద్రపోయేవాడిని. ఆ తర్వాత రోజు స్కూల్కి వెళ్ళి ఫ్రెండ్స్తో రాత్రి చూసిన సినిమాని కథలుగా చెప్పుకునేవాళ్ళమి. అలా నేను చూసిన చిన్నతనంలో నాకు బాగా గుర్తుండిపోయిన సినిమాలు హలో బ్రదర్, భైరవ దీపం, ముగ్గురు మొనగాళ్ళు. అలాగే ఒకసారి మా మామయ్యలు ఊరు వెళ్ళినప్పుడు మా చిన్న మామయ్య టైటానిక్ సినిమా బాగుంది అంటే వెళ్ళాము. మా అత్తమ్మ పెద్దగా సినిమాలు చూడదు. ఆ రోజు ఆవిడ్ని కూడా తీసుకెళ్ళాము. నేను ఆవిడ పక్కనే కూర్చున్నాను. టైటానిక్ సినిమా చివర్లో ఓడ మునిగిపోయినప్పుడు గాజు ప్లేట్లు అలమరలో నుండి కింద పడిపోతున్న సీన్ చూసిన మా అత్తమ్మ చాలా బాధపడిపోయింది. అంత పెద్ద ఓడ మునిగిపోయి మనుషులందరూ చనిపోతుంటే అయ్యో పాపం అనని ఆవిడ ఆ గాజు పాత్రలు కింద పడి పగిలిపోతుంటే మాత్రం చాలా బాధపడిపోయింది. అయ్యో ఎంత ఖరీదైన పాత్రలు అయి ఉంటాయో, అన్నీ పగిలిపోతున్నాయే అని ఆవిడ చాలా బాధపడిపోయింది. బహుశా ఆడవారి మనస్తత్వం అలాగే ఉంటుందేమో. అప్పట్లో సినిమా అంటే ఒక జ్ఞాపకం. సినిమా చూడడం గొప్ప అనుభూతి. టికెట్ల కోసం లైన్లో ఉండి కష్టపడి సంపాదించి సినిమాకు వెళ్ళడం ఇప్పుడు ఉన్న తరం వాళ్ళకి తెలియదు. మల్టీప్లెక్స్లో ఒక పాప్కార్న్ డబ్బా పట్టుకొని కూల్ డ్రింక్ తాగుతూ సినిమా చూడడమే ఇప్పుడు పిల్లలకు తెలుసు.
₹5 టికెట్లతో ₹2 గోలీ సోడా తాగుతూ ₹1 సమోసా తింటూ సినిమా చూస్తూ ఆస్వాదించడం ఇప్పుడు ఉన్న తరం వాళ్ళకి తెలియదు. ₹50 ఉంటే 5గురు దజ్జాగా సినిమా చూసే రోజుల నుండి ₹1000 పెట్టుకున్న సరిపోయిన రోజులకు వచ్చాయి సినిమాలు. కాలం మారిపోయింది, అయినా ఆ రోజులే బాగుండేవి. కాలం మారిపోయింది. ఓటీటీ ప్రభావం కావచ్చు, మల్టీప్లెక్స్లు పెరిగిపోవడం కావచ్చు, ఆకట్టుకునే సినిమాలు రాకపోవడం కావచ్చు, కొత్త నటులు రావడం కూడా ఒక కారణమై ఉండవచ్చు. పేరున్న నటులు తీసే సినిమాల సంఖ్య తగ్గిపోవడం కావచ్చు. ఇలా కారణం ఏదైనా థియేటర్లు, ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు క్రమేపీ మూతపడుతున్నాయి. సినిమా హాల్ వరకు వచ్చి సినిమాలు చూసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఇంకా ఉలవపాడు సినిమా హాల్ విషయానికి వస్తే, ఉలవపాడులో ఒకప్పుడు ఒకటి కాదు రెండు సినిమా హాళ్ళు ఉండేవి. ఉలవపాడులో ఒకటి జీవీఎస్ పిక్చర్ ప్యాలెస్, రెండవది నవరంగ మహల్. ఇలా 2 సినిమా హాల్స్ ఉండే ఉలవపాడులో. వాటిల్లో జీవీఎస్ పిక్చర్ ప్యాలెస్ ఇప్పుడు ఉలవపాడులో చాగిచెర్ల అలగాయపాలెం వెళ్ళే ఆటోలు ఆగే దగ్గర రోడ్డుకి ఎడం వైపు ఉండేది. ఇంకా రెండవది నవరంగ మహల్. ఈ హాలు డాక్టర్ ఎం వెంకయ్య హాస్పిటల్కి కుడివైపున ఉండేది. ముందు నవరంగ మహల్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా హాలు 70sలో నిర్మించారు. ఉలవపాడుకు చెందిన అబ్దుల్ కరీం బాబు అనే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఈ సినిమా హాలు నిర్మాణానికి కారకులు. నాకు తెలిసినప్పటికీ ఈ హాల్లో సినిమాలు ఆడడం నేను చూడలేదు. అంటే దాదాపు 30 సంవత్సరాల క్రితమే ఆ హాల్లో సినిమాలు వేయడం ఆపేశారు. ఆ హాలు ఉలవపాడులో ఉన్న పెద్దవాళ్ళకి చాలా బాగా పరిచయం. ఇకపోతే జీవీఎస్ పిక్చర్ ప్యాలెస్ సినిమా హాల్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా హాలు 1983లో నిర్మించారు. 84 నుండి సినిమాలు ఆడేవి. ఆ హాలు ఉలవపాడు మండలం మన్నేటికుట్ట గ్రామానికి చెందిన గడ్డం శేషయ్య గారు నిర్మించారు. ఆ హాలు ఉలవపాడులో సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ఈ హాలు క్లోజ్ అయిపోయి కూడా 15 సంవత్సరాల పైనే అవుతుంది. అప్పట్లో ఉలవపాడు చుట్టుపక్కల గ్రామాల వాళ్లకు కాలక్షేపం అంటే ఉలవపాడు సినిమా హాలే. రిలీజ్ సినిమాలు వేసేవాళ్ళు కాదు, కానీ సినిమా రిలీజ్ అయినా 10వ రోజుకో 20వ రోజుకో వేసేవాళ్ళు. అయినా రోజుకి 4 ఆటలతో ఎప్పుడు హౌస్ఫుల్గానే నడిచేది. ఆ హాల్లో ఎన్నో సినిమాలు చూసిన అనుభవం. సింగరాయకొండ, కావల్లో కూడా లేనంత పెద్ద స్క్రీన్ ఉండేది ఆ హాల్లో. ఆ హాల్లో నుంచోడానికి కూడా స్థలం లేకుండా చూసిన సినిమాలు చాలానే ఉన్నాయి. చిన్నతనంలో మాతృదేవోభవ, పెద్దయినాక ఫ్రెండ్స్తో కలిసి చూసిన సినిమాల్లో ఇంద్ర, చెన్నకేశ్వరరెడ్డి, శివమణి. ఈ సినిమాలు నుంచోడానికి కూడా స్థలం లేకుండా చూసాం. ఇంద్ర సినిమా ఆ హాల్లో 21 రోజులు ఆడింది. అప్పటి వరకు అదే అత్యధికంగా ఎక్కువ రోజులు ఆడిన సినిమా. ఆ తర్వాత చెన్నకేశ్వరరెడ్డి సినిమా 23 రోజులు ఆడింది. ప్రభాస్ నటించిన వర్షం సినిమా 19 రోజులు ఆడింది. ఉలవపాడులో ఫస్ట్ టైం కటౌట్ పెట్టిన సినిమా సింహాద్రి. ఆ తర్వాత ఇంద్రాకి, చెన్నకేశ్వరరెడ్డికి వర్షం సినిమాలు కూడా కటౌట్లు పెట్టారు. ఇప్పుడంటే సినిమా రిలీజ్ అయితే ఫ్లెక్సీలు పెడుతున్నారు. అప్పట్లో అవి లేవు. పెడితే కటౌట్లు పెట్టాలి లేదా క్లాత్ బ్యానర్లు కట్టాలి. ఇంద్ర, చెన్నకేశ్వరరెడ్డి ఆ సినిమాల టైంలో సినిమా హాల్ దగ్గర నుండి ఉలవపాడు మెయిన్ రోడ్డు మొత్తం బ్యానర్లతో నిండిపోయింది. అలాంటిది ఇప్పుడు ఉలవపాడులో సినిమా హాల్ అనేది లేకుండా పోయింది. ఇప్పుడు ఉలవపాడు వాళ్ళు సరదాగా సినిమాకి వెళ్ళాలంటే సింగరాయకొండ లేదా కావలి వరకు వెళ్ళి చూడవలసి వస్తుంది. ఇప్పుడు ఉలవపాడులో కూడా ఒక సినిమా హాల్ నిర్మిస్తే బాగుంటుంది. అప్పటిలాగా కాకుండా రిలీజ్ సినిమాలు వేస్తూ నడిపించగలిగితే ఉలవపాడు చుట్టుపక్కల ఉన్న స్ట్రెంత్కి ఖచ్చితంగా హౌస్ఫుల్గా నడుస్తుంది. ఈ మధ్య సింగరాకొండ హాల్లో ఒక సినిమా చూశాను. ఆ హాల్స్ కూడా అంత చెప్పుకోదగ్గ విధంగా ఏమీ లేవు. స్క్రీన్లు కూడా చాలా డల్గా ఉన్నాయి. సౌండ్ క్లారిటీ కూడా అంత బాగేం లేదు. ఇంకో హాల్ అయితే సినిమాలు కూడా పెద్దగా ఆడుతున్నట్లు లేవు. ఆ సినిమా హాల్ కూడా తొందరలో క్లోజ్ అయ్యేలా కనిపిస్తుంది. కావలి కానీ ఒంగోలు కానీ వెళ్ళి చూద్దామంటే సినిమా కోసం అంత దూరం వెళ్ళి ఏం చూద్దాంలే అని ఆగిపోతున్న పరిస్థితి. ఇప్పుడు కానీ ఉలవపాడులో ఒక మంచి సినిమా హాల్ కానీ నిర్మించగలిగితే ఖచ్చితంగా నడుస్తుంది. సింగరాయకొండ వాళ్ళు కూడా ఉలవపాడు వచ్చి చూస్తారు. చివరగా చెప్పేది ఏమిటంటే ఉలవపాడులో కూడా ఒక మంచి సినిమా హాల్ నిర్మిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. నా అభిప్రాయం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీరు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీకు తెలిసిన వాళ్ళకు ఈ వీడియోని చూపించడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీరు చూసిన మీకు గుర్తున్న మీ మొదటి సినిమా పేరు కామెంట్ చేయండి. సారీ.